దేశ భద్రత, పౌరుల యోగక్షేమాలకు ఏమాత్రం ప్రమాదం ఏర్పడినా ముందు వెనుక ఆలోచించకుండా రంగంలోకి దిగేవాడే సైనికుడు. మధ్యప్రదేశ్లోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో అదే జరిగింది. ఆర్మీలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న మేజర్ రోహిత్ బచ్వాలా మెరుపు వేగంతో స్పందించి ఓ గర్భిణికి పురుడు పోశాడు. తల్లి బిడ్డల ప్రాణాలను రక్షించాడు. ఇందుకోసం ప్లాట్ఫామ్ని ఆపరేషన్ థియేటర్గా మార్చేశాడు. తన పాకెట్ నైఫ్, హెయిర్ క్లిప్లనే సర్జికల్ కిట్గా వాడి ప్రసవం చేశాడు. పన్వేల్ నుంచి గోరఖ్పూర్కు వెళుతున్న రైల్లో ఓ గర్భిణి పురిటి నొప్పులు అనుభవిస్తున్నట్లు ఝాన్సీ స్టేషన్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రైల్వే స్టేషన్లో ఆగగానే కిందికి దింపి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న మేజర్ రోహిత్ బచ్వాలా గర్భిణీ పరిస్థితి గమనించాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లేంత సమయం లేదని అర్థమైంది. వెంటనే రంగంలోకి దిగిన రోహిత్ స్టేషన్లోని మహిళా సిబ్బంది సాయంతో పురుడు పోశాడు. ఆ తర్వాత తల్లి బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మేజర్ రోహిత్ వెంటనే స్పందించడం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, లేదంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇక ఇద్దరి ప్రాణాలను రక్షించారన్న ఆత్మ సంతృప్తితో మేజర్ రోహిత్ తాను వెళ్లాల్సిన ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్కు చేరుకున్నారు.